వెల్కమ్ టు ప్లస్ టీవీ. మనకి వచ్చే కుటుంబ ఆరోగ్య ఆర్థిక సమస్యలకు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా పరిష్కారం అవుతాయో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది ఇళ్లలో ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే అవును. డబ్బు నిలవకపోవడం, ఎంత సంపాదించినా, అవును. లేదంటే అప్పుల్లో బాధపడడం, ఆర్థిక సమస్యలు ఉంటూ అవును. ఉంటాయి. అసలు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారు మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది డబ్బు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు తమ జీవిత కాలంలో దాని వెనక పడేటటువంటిది డబ్బు అని శాస్త్రం. ధనమూలం ఇదం జగత్. డబ్బు ఉంటేనే అన్నీ కూడా మనకు పనులన్నీ కూడా టకటకా జరిగిపోతాయి. అలాంటి డబ్బు సమస్యలతో ప్రతిరోజు చాలామంది కొన్ని లక్షలాది మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అవసరానికి డబ్బులు రాక, అవసరానికి మనకు డబ్బులు దొరకక చాలామంది చెడు త్రోవను కూడా వెళ్ళేటటువంటి మార్గాలు కూడా ఎంచుకుంటున్నారు. మాకేదైనా సంబంధం లేదు, మాకిప్పుడు డబ్బులు కావాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం ప్రజల్లో చాలా విపరీతంగా పెరిగిపోయింది. డబ్బు సంపాదించడం అనేటటువంటిది నిజంగా యోగం కావాలి. నన్ను చాలామంది అడిగారు, గురుగారు మీరు ఈ రెమెడీస్, ఆ రెమెడీస్ చెప్తారు. కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి ఎన్నో రెమెడీస్ చెప్పారు. మరి కష్టపడకుండా డబ్బు ఎలా వస్తుంది అని చెప్పి చాలామంది అడిగారు. అయితే వాళ్ళకి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అవును కష్టపడితేనే డబ్బొస్తుంది వాస్తవమే. కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు కదా! ఇప్పుడు అలా కష్టపడేటటువంటి వాళ్ళు రోజుకు వందలాది మందిని చూస్తాను. ఒక రిక్షా నడుపుకునేటటువంటి వాడు, ఒక ఆటో నడుపుకునేటటువంటి వాడు, ఒక తోపుడు బండి పెట్టుకున్నటువంటి వాడు, అలాగే ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత ఈ కూలీలు, వీళ్ళు అందరికంటే ఎక్కువ అందరికంటే కష్టపడేది ఎక్కువ వీళ్ళు. కష్టపడతారు మరి వీళ్ళు. వీళ్ళకెందుకు డబ్బు రావట్లేదు? ఉమ్. అదే ఏసీలో కూర్చున్నటువంటి వాడు, చక్కగా ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి వాడి దగ్గరికే డబ్బొస్తుంది. మరి దానికి కారణం దేనికైనా యోగం అనేటటువంటిది ఒకటి ఉండాలి. ఆ యోగాన్ని పొందడానికి భగవంతుడు ఎన్నో మార్గాలను మనకు అందించాడు. అందులో ఒక మార్గం గురించి మీకు చెప్తాను. అంటే ఇక్కడ కష్టపడితే మీరన్నట్టుగా 100% డబ్బొస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఆ యోగాన్ని సంపాదించుకోవడానికి కూడా భగవంతుడు కొన్ని మార్గాలు సూచించాడు. అందులో మీకొక మాల గురించి చెప్తాను. ఈ యొక్క మాల బృహస్పతి యొక్క మాల. ఈ మాల గురువుకి సంబంధించినటువంటి మాల. మరి జాతకంలో గురువు దేనికి కారకుడయ్యాడు అని అంటే గనక ఫైనాన్షియల్ రంగానికి కారకుడు ఎవరయ్యా అంటే జాతకంలో గ్రహాలలో బృహస్పతి అంటే గురుగ్రహం కారణం అవుతాడు. మన జాతకంలో గురువు బలహీనంగా ఉంటే గనక, గురువు నీచ స్థానంలో ఉంటే గనక, గురువు రాహుకేతువులతో కలిసి ఉంటే గనక డబ్బులు మనం ఎంత సంపాదించినా అవి చేతిలో నిలవకుండా పోతాయి. వృధా ఖర్చులు అంటే మనకు తెలియకుండానే మనం వృధా ఖర్చులు చేసేస్తూ ఉంటాం. మనం ఎంత ఖర్చు చేయకూడదు, మనం దాచుకోవాలంటాం. కానీ డబ్బు మాత్రం దాగదు. అది ఎప్పుడో ఒకప్పుడు ఖర్చయిపోతూ ఉంటుంది. అంటే మనకు మళ్ళీ ఆ వృధా ఖర్చులు అయిపోయాయి, వ్యర్థానికి ఖర్చులు, అవసరానికి డబ్బులు మాత్రం చేతిలో ఉండవు. మనకు అత్యవసరంగా ఏదో ఒక అవసరం వస్తుంది. అవసరానికి చూద్దామంటే అబ్బా! అనవసరంగా నేను ఖర్చు చేశానే అని అప్పుడు అనిపిస్తుంది. అంటే డబ్బులు రావడం గొప్పతనం కాదు. అది మనం దాచుకోవడం, నిల్వ ఉంచుకోవడం, అవసరానికి మాత్రమే ఖర్చు చేయడం చాలా గొప్ప యోగంతో కూడుకుని ఉన్నటువంటిది. ఆ యోగం సంపాదించుకోవాలంటే ఇదిగో జాతకంలో గురువు నీచంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఈ మాలను ధరించుకోవడం వల్ల ఏమవుతుంది? గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం నీ మీద పడి, నీకు ఈ మాల యొక్క ప్రయోజనము, అలాగే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఫైనాన్షియల్ విషయంలో నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు, వృద్ధిలోకి రాగలుగుతావు. నీకు డబ్బులు సంపాదించే మార్గాలు, నీకు రూట్స్ కనిపిస్తాయి, డబ్బులు సంపాదించే యోగం నీకు కలుగుతుంది అనేటటువంటిది ఈ మాల ద్వారా మనం చెప్పవచ్చు. అలాగే ఈ మాల వేసుకునేటటువంటి వారు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏ నక్షత్రం అంటే ఇది ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు ఈ మాల ధరిస్తారు కదమ్మా. ఈ మాల ధరించినప్పుడు వాళ్ళకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ఈ మాలతో ప్రతిరోజు ఒక మాల చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది మెడలో ధరించుకోవాలి. మెడలో ధరించుకున్న తర్వాత ఈ యొక్క మాల యొక్క శక్తి ఆ శరీరానికి ఆపాదన చేసి ఈ యొక్క పవర్ అనేటటువంటి జనరేట్ అయిపోయి
అతనికి డబ్బు అనేటటువంటిది విపరీతంగా కలిగి యోగం కలిగి డబ్బు సంపాదించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అయితే ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా గురువు గారు? ఇది ఎప్పుడైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ధరించుకోవచ్చు. ఇది చావు దగ్గరికి బాలంతల దగ్గరికి వెళ్ళినప్పుడు తీసేయాలి. ఆడవాళ్ళు ఋతుక్రమ సమయంలో ఇది తీసి పక్కన పెట్టేసాలి. ఇవే నియమాలు తప్ప మిగతా నియమాలు ఏమీ లేవు. సాంసారికమైన జీవితానికి నియమాలు లేవు. అలాగే మీరు తినేటటువంటి ఆహార పదార్థాల్లో కానీ తాగేటటువంటి విధానాల్లో ఎలాంటి నియమాలు లేవు. ఇది ఎప్పుడూ కూడా మీ ఒంటి మీద ఉంచుకోవచ్చు. కాకపోతే ఇది దీనికి తప్పకుండా ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎవ్రీడే చేసుకోవాలి. రోజుకు ఒక మాల 108 సార్లు. ఇది 108 పూసలు ఉంటాయి. 108 సార్లు చేసుకోవడం వల్ల గురు బలం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇది పెళ్లి కానటువంటి వారు కానివ్వండి, ఫైనాన్షియల్ స్టేటస్ బాగా లేనటువంటి వారు, అప్పుల ఊబిలో కూడుకుపోతున్నాం, మాకు డబ్బు సంపాదించే మార్గాలు కనిపించడం లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు ఇదిగో ఈ బృహస్పతి మాల ధరించడం వల్ల డబ్బుని సంపాదించేటటువంటి అవకాశం. పెళ్లి కాని వారు అంటే పెళ్లి అయిన ఎవరైనా ధరించవచ్చు. ఎవరైనా అంటే పెళ్లి కానటువంటి వారంటే ఇది వేసుకోవడం వల్ల వివాహ యోగాలు కలుగుతాయి, వివాహ అవకాశాలు కలుగుతాయని అర్థం. ఎందుకంటే జాతకంలో మనం ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఉగాది పంచాంగ శ్రవణం చెప్పుకుంటాం. అందులో ఏం చెప్పుకుంటాం? గురు బలం మారిందా లేదా, గురువు మనకు అనుకూల, గురువు బలం ఒక్కటి జాతకంలో బాగుంటే అమ్మ ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లి చేయవచ్చు, ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు, బంగారం కొనుగోలు చేసుకోవచ్చు, మనం లగ్జరీ లైఫ్ ని అనుభవించవచ్చు. గురువు చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే గురువు జాతకంలో బాగుంటే ఎన్నో దోషాలను హరింపజేస్తాడట. మనకు జాతకంలో రాహు బాలేదు, కేతు బాలేదు, గురువు మనకు శని బాలేదు, ఇవన్నీ చెప్తుంటాం కదా. మన జాతకంలో గురుబలం ఒక్కటి బాగుంటే సర్వ దోషాలను తొలగింపజేస్తాడు. 100 దోషాలను సైతం తొలగిస్తాడు. అందుకే జాతకంలో ఎప్పటికైనా గురుబలం మనకు బాగా కావాలి. అది ఉంటే ఎలాంటి దాన్నైనా మనం సొంతం చేసుకోగలుగుతాము, గురుబలాన్ని పొందగలుగుతాం. అలాగే ఈ మాలతో నేను ఏం చెప్పాను, దీన్ని మాల ఇచ్చిన తర్వాత మంత్రం చెప్తాను. ఆ మంత్రం చదువుకోవడం వల్ల కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం మీకు కలిగి తప్పకుండా మీరు ధనవంతులవుతారు. ఉన్నటువంటి రుణ సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోయి మీకు సంపూర్ణమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.